జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అతి పెద్ద ఉగ్రదాడి నుంచి మన దేశాన్ని గుజరాత్ ఏటీఎస్ అయితే కాపాడింది. సరే, ఇంతకు ఏం జరిగింది ఏంటనేది ఈ న్యూస్ ద్వారా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా, సరేనా? ఈ మధ్యన ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు అన్నీ కూడా మన భారతదేశం మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసినాయి. ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాద సంస్థలైనటువంటి ఐసిస్, అదేవిధంగా ఐసిస్ ఖొరాసన్, అలాగే ఆల్ ఖైదా, హుక్కానీ వంటి తీవ్రవాద సంస్థలన్నీ కూడా గత కొంతకాలంగా మన భారతదేశాన్ని టార్గెట్ చేశాయి. నిజానికి ఈ 4 తీవ్రవాద సంస్థలు పుట్టింది మన దేశంలో కాదు. ఇవి సిరియా, ఇరాకు, పాకిస్తాన్లో పుట్టినటువంటి తీవ్రవాద సంస్థలు. చూడండి, ఈ పుట్టింది ఏడా మన దేశం మీద దాడులు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం, మనల్ని అందరినీ చంపాలనుకోవడం, మన దేశాన్ని వాళ్ళు హస్తగతం చేసుకోవాలనుకోవడం, మన దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకోవడం. మీకు అర్థమవుతుంది ఏమన్నా? అది విషయం. 2020 వరకు ఈ తీవ్రవాద సంస్థల ప్రధాన లక్ష్యం వచ్చేసి అమెరికానే. అయితే ఏమి జరిగిందో ఏమో కానీ ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు ప్రధానంగా మన దేశాన్ని టార్గెట్ చేసినాయి. ఇంతకు ముందు వరకు ఈ తీవ్రవాద సంస్థలు ఇరాకు, సిరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ తీవ్రవాద సంస్థలు తమ నెట్వర్క్ను ఇతర అరబ్ దేశాలకు వ్యాపింపజేసి అక్కడి నుంచి భారతదేశాన్ని అయితే టార్గెట్ చేస్తున్నాయి. దీనికోసం మన దేశంలో ఉన్నటువంటి ఇస్లామిక్ రాడికల్స్ కు, అదేవిధంగా జిహాదీలకు ఈ సోషల్ మీడియా ద్వారా టచ్ లేకొచ్చి ఇక మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం యువకులకు ఈ తీవ్రవాదాన్ని, ఈ జిహాదీ సాహిత్యాన్ని ఎగదోస్తున్నాయి. వాళ్లకు విషయాన్ని అయితే నూరిపోస్తున్నాయి. అది విషయం. ఇందుకోసం ఈ తీవ్రవాద సంస్థలు సోషల్ మీడియానే కాకుండా కొన్ని యాప్లను, అలాగే కంప్యూటర్ గేమ్స్ కూడా ఉపయోగించుకుంటున్నాయి. వాస్తవానికి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి 2020 నుంచి అరబ్ దేశాల నుంచి, అలాగే ఇతర ముస్లిం దేశాల నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ పైన తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టినాయి. ఈ హవాలా మార్గాలను కూడా మూసేసినాయి. అందుకే ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు సోషల్ మీడియాను, అలాగే కొన్ని ఆటో డిలీట్ యాప్లను, అలాగే కంప్యూటర్ గేమ్స్ను ఉపయోగించుకుంటున్నాయి అన్నమాట. ఈ యాప్ల ద్వారా, అలాగే ఈ కంప్యూటర్ గేమ్స్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ యువతకు పెద్ద ఎత్తున నిధులను, అలాగే జిహాదీ సాహిత్యాన్ని అందజేస్తున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్కు చెందినటువంటి 4 జిహాదీలు AQIS తో టచ్ లేక వచ్చారు. ఇక్కడ AQIS అంటే ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్, అంటే భారత ఉపఖండంలో ఆల్ ఖైదా అనే అర్థం అన్నమాట. అర్థమవుతుందా? అంటే మన భారతదేశం కోసం ఈ ఆల్ ఖైదా ప్రత్యేకంగా ఈ AQIS విభాగాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇకపోతే గుజరాత్లోని 4 ముస్లిం యువకులైనటువంటి మహమ్మద్ ఫైకు, మొహమ్మద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషి, అలాగే జషన్ ఆలీ, వీళ్ళు ఈ విభాగంతో టచ్ లేకైతే వెళ్ళిపోయినారు. అయితే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 ముస్లిం యువకులు అమాయకులేం కాదు. వాళ్ళు ముందు నుంచే జిహాదీగాళ్ళు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో పందులు తిన్నట్టు తింటా ఈ దేశాన్ని నాశనం చేయడానికి ప్లాన్లు వేస్తారు. ఈ క్రమంలోనే ఈ 4 జిహాదీగాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ హ్యాండ్లర్లతో స్నేహాన్ని ఏర్పరచుకున్నారు. ఈ పాకిస్తాన్ హ్యాండ్లర్ సాయంతోనే ఈ 4 జిహాదీలు ఈ AQIS తో సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఇక ఈ AQIS ద్వారా నిధులను, అదేవిధంగా జిహాదీ సాహిత్యాన్ని అందుకుంటున్నటువంటి ఈ 4 గుజరాత్ జిహాదీగాళ్ళు మన దేశంలోని ఇతర ముస్లిం యువకులను తమ టీంలోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియాలో ఈ జిహాదీ సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తా వీళ్ళు ఇతర ఈ జిహాదీ మనస్తత్వం కలిగినటువంటి ముస్లిం యువకులను ఆకర్షించడం మొదలుపెట్టారు. ఇందుకోసం వీళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆటో డిలీట్ యాప్లను ఉపయోగించడం మొదలుపెట్టారు. అంటే ఈ యాప్లను ఈ 4 తప్పించి ఎవరు కూడా ఓపెన్ చేయలేరు. ఓపెన్ చేసినా కూడా ఈ యాప్లు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, అంటే టెక్నాలజీని కూడా వీళ్ళు ఏ స్థాయిలో వాడుతున్నారో. అంటే వీళ్లకు సంబంధించిన సమాచారం పోలీసులకు దొరకకుండా ఈ జిహాదీగాళ్ళు అయితే ఈ ప్లాన్ వేశారు. కానీ ఇప్పటికే ఇటువంటి ఆటో డిలీట్ యాప్లను కూడా తిరిగి రీఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ను మన దేశం అయితే తయారు చేసిందన్న విషయం ఈ మూర్ఖపు మొండా కొడలకు తెలియదు. అర్థమవుతుంది? వీళ్ళకి ఇన్ని తెలివితేటలుంటే మన ఇంటెలిజెన్స్కి ఇంకెంత తెలివితేటలు ఉండాలా, ఇంకెన్ని తెలివితేటలు ఉండాలా అంటాలే. ఇక ఈ ఆటో డిలీట్ యాప్ల సాయంతో ఈ 4 జిహాదీలు మన దేశంలోని ప్రముఖ నగరాల్లో బాంబు పేలుడు జరపడానికి ప్లాన్ వేయడం ప్రారంభించారు.
చేశారు. అయితే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు ఈ నలుగురి మీద అనుమానం వచ్చి వాళ్ళ ల్యాప్టాప్లను అదేవిధంగా ఫోన్లను హ్యాక్ చేశారు. అంతే, వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడిపోయింది. ఇక నిన్న రాత్రి సడన్ గా వీళ్ళు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ మీద దాడులు చేసి వీళ్ళ నలుగురిని ప్రాణాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి ఇతర ముస్లిం యువకులు కూడా అరెస్ట్ చేశారు. దీంతో మన దేశానికి అతి పెద్ద ప్రమాదం అయితే తప్పినట్టయిందనమాట. ఈ విషయంలో అద్భుతంగా పనిచేసినటువంటి మన గుజరాత్ ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదనమాట. అది విషయం. ఈ ఒక్క చోట కాదు, దేశం మొత్తం కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి ఇలాంటి వాళ్ళు చాలా 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 రకాలుగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు అడుగడుగునా ఉంటున్నారు. కానీ మనం ఎంతసేపటికి మన భద్రతా బలగాల మీదనో లేకపోతే పోలీసుల మీదనో ఆధారపడకుండా మనం ఎంత మాత్రం బాధ్యతగా ఉండామో కూడా కొంచెం ఆలోచించాలి. లేకపోతే ఎంతసేపటికి ఎవరో వస్తారు వాళ్ళు వచ్చి కాపాడతారు అనుకుంటే కుదరదు కదా. ఎవరైనా మీకు అనుమానితులు కనపడతారా, ఖచ్చితంగా పోలీసులు కానీ సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. లేకపోతే ఏ సందర్భంలో ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం ఎటువంటి ఉప్పెన వచ్చి మీద పడుతుందో కూడా ఊహించిన పరిస్థితి అయితే నెలకొని ఉండాలి. అది పరిస్థితి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.